అమెరికా లెజెండ్ వీనస్ విలియమ్స్ 5 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగబోతున్నారు. జనవరి 18 నుంచి మెల్బోర్న్లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఇక తన పునరాగమనంపై స్పందించారు వీనస్. ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఇక్కడ తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు వీనస్ విలియమ్స్. 1998లో ఈ టోర్నమెంట్లో ఆమె అరంగేట్రం చేశారు. ఈ టోర్నీలో 2 సార్లు సింగిల్స్లో ఫైనల్కు చేరిన వీనస్ 2003, 2017లో తన చెల్లెలు సెరీనా విలియమ్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచారు. అమెరికా లెజెండ్ వీనస్ విలియమ్స్ 5 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగబోతున్నారు. జనవరి 18 నుంచి మెల్బోర్న్లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఇక తన పునరాగమనంపై స్పందించారు వీనస్. ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఇక్కడ తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు వీనస్ విలియమ్స్. 1998లో ఈ టోర్నమెంట్లో ఆమె అరంగేట్రం చేశారు. ఈ టోర్నీలో 2 సార్లు సింగిల్స్లో ఫైనల్కు చేరిన వీనస్ 2003, 2017లో తన చెల్లెలు సెరీనా విలియమ్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచారు.